బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్. పరారీలో బండి భగీరథ్ ఉన్నాడు. ఇటు నిందితుడి గురించి సమాచారం సేకరిస్తున్నాం, కానీ నిందితుడు దొరకట్లేదంటూ కూకట్పల్లి డీసీపీ రితురాజ్ మాట్లాడుకొచ్చింది. నిందితుడు ఆచూకీ దొరకగానే పట్టుకుంటామంటూ డీసీపీ వ్యాఖ్యానించింది. బండి భగీరథ్ ఎక్కడున్నాడు? నిందితుడిని కాపాడుతుంది ఎవరు? మరోపక్క ఇవాళ భరోసా కేంద్రానికి బాధితురాలు వెళ్ళబోతుంది. ఆ బాధితురాలి స్టేట్మెంట్ మరొకసారి రికార్డ్ చేయనుంది డీసీపీ రితురాజ్. బాధితురాలి స్టేట్మెంట్ మరొకసారి రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు చేయనున్నారు పోలీసులు. విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ ఇన్ఛార్జ్గా కూకట్పల్లి డీసీపీ రితురాజ్ ఉన్నారు. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడాలో ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఈ రోజే నాకు ఆర్డర్స్ వచ్చింది ఈ కేస్ కి రిజిస్ట్రేషన్ కి సూపర్విజన్ చేయడానికి. అందుకే నేను ఈ రోజు పెద్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్ గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒక పాక్సో కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 days లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్ లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్. కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పిఎస్కి నేను వెళ్ళాను. కేసు డీటెయిల్స్ అక్కడ అన్ని తీసుకున్నానంటూ డీసీపీ రితురాజ్ మాట్లాడుకొచ్చారు. కేసు గురించి ఏసీపీ అలాగే ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. అలాగే విక్టిమ్ స్టేట్మెంట్ని కూడా చదివాను. మరొకసారి విక్టిమ్ని కలిసి మరొక స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తాము. అలాగే అక్యూజ్డ్ ఇప్పటిదాకా దొరకట్లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాము మేము అంటూ కూడా ఆమె మాట్లాడుకొచ్చారు. సో అక్యూజ్డ్ ఒక కేంద్ర హోంశాఖ సహాయక మంత్రికి కొడుకు. మరి అలాంటి హోంశాఖలో పనిచేసే పోలీసులకి ప్రస్తుతానికి ఎందుకు అక్యూజ్డ్ దొరకట్లేదు, దీని వెనక ఎవరున్నారు, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు మరొకసారి విక్టిమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఒక పక్కన ఇటు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా క్లియర్గా పోలీసులు తమ పని తాము కరెక్ట్గా చేయకపోతే వాళ్ళపై చర్యలు ఉంటాయంటూ పోలీసుల పైన కూడా ఆయన మాట్లాడారు. మరొక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎందుకు మే 8న కేసు కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన యాక్షన్ తీసుకోలేదు, ఇంత సమయం ఎందుకు తీసుకున్నారంటూ ఇటు రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. మొత్తం మీద ఎలా చూడాలి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఇంకా ఏంటి? కళ్యాణ్, మనం చూడొచ్చు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సంబంధించిన సహాయ మంత్రిగా ఉన్న నేపథ్యమే అనేది ఇక్కడ చాలా కీలకంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా సార్లు కూడా బాధితురాలు తరపున వాళ్ళ ఫ్యామిలీ మదర్ కంప్లైంట్ ట్రై చేస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఎట్టకేళ్లకు చివరకు ఖచ్చితంగా ఈ విషయం మీద కనుక మీరు కంప్లైంట్ తీసుకోకపోతే నరేంద్ర మోడీ మీటింగ్ లో నేను పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటున్నా చెప్పన్న థ్రెడ్ తోటి కేసు నమోదు చేశారని చెప్పన్న రకరకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కానీ పోలీసుల స్థాయి నుంచి ఇది పోక్సో కేసు కాబట్టి, అది కూడా బండి సంజయ్ లాంటి కుమారుడి మీద ఆరోపణ కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఎవిడెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత దీని మీద కేసు నమోదు చేయడంలో కాస్త జాబ్ అయిందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోక్సో కేసు కాబట్టి డెఫినెట్ గా బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే ఇమీడియట్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది. మొత్తం మీద దీని మీద
డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. మరోవైపున సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ డీసీపీ మాదాపూర్ డీసీపీ రితిరాజ్ దీని మీద ఒక ఆఫీసర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తే చాలా కాన్ఫిడెంట్ గా త్వరలో పట్టుకుంటామని చెప్పడమే కాకుండా ఇక్కడ మరోసారి బాధితులను కూడా విచారించాల్సిన అవసరం ఉంది, త్వరలో భగీరథను కూడా పట్టుకుంటాము అని కూడా చెప్పడం జరుగుతా ఉంది. దీంట్లో మనం గమనించవచ్చు కళ్యాణ్, అంటే హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ అలాగనే డీజీపీ సివి ఆనంద్ కూడా చాలా ఈ విషయాన్ని చాలా కూలంకషంగా ఆలోచించి దీంట్లో సిన్సియర్ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ దీంట్లో నియమించడం వెనుక ఖచ్చితంగా చాలా ముందస్తు వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. మహిళా విషయం కాబట్టి అంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఇది విషయం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ఏమైనా ఇబ్బందికరమైన దృశ్యాలు వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆమె లైఫ్ కి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు కాకుండా మనం ఇంకో విషయం గమనించాలి కళ్యాణ్, దీంట్లో భగీరథకు సంబంధించిన వ్యవహారంలో కొంతమంది అనుచరులు లేకపోతే ఎవరో కానీ దీంట్లో అతని దేవుడు తప్పలేదు అని చెప్పేసి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న వీడియోలు సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఆ సర్క్యులేషన్ వీడియోస్ మీద కూడా ఒక నిఘా పెట్టాము, ఖచ్చితంగా ఎవరు షేర్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే భగీరథకి తప్పలేదు అని చెప్పే ప్రయత్నం అనేది చేస్తూ ఇంకా దాన్ని పెద్ద చేస్తా ఉన్నారు. దీనిలో సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో అంశాల ఆధారంగా యాక్షన్ ఉంటా ఉంది. కానీ అలా కాకుండా సైలెంట్ గా ఉండకుండా ఈ సపోర్ట్ భగీరథ అని చెప్పేసి ఇమేజ్లు తయారు చేయడము, తర్వాత పోస్టర్లు తయారు చేయడము, అలాగనే ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్న ఆ వీడియోలను సర్క్యులేట్ చేసుకుని ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారనే విషయం కూడా రితిరాజ్ దృష్టికి వచ్చింది. ఈ విషయం మీద కూడా చాలా సీరియస్ గా ఆలోచించి సైబర్ క్రైమ్ పోలీసులు ఎవరు షేర్ చేస్తారో, ఎక్కడి నుంచి షేర్ అవుతా ఉన్నా, ఏ ఐపీ నుంచి షేర్ అవుతున్న విషయం మీద కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మొత్తం మీద ఈ కేసు విషయాలు మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. సివి ఆనంద్ గారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఖచ్చితంగా భగీరథ అయితే అరెస్ట్ చేస్తారు. దీంట్లో మరోసారి విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని దాని మీదనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తా ఉంది కళ్యాణ్.